హలో ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. డైమండ్ షేప్ బుట్టకి ఎన్ని వైర్లు కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి? డైమండ్ షేప్ బుట్ట రెడీ అవుతుంది. మనకి పూజ బుట్ట ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ప్రాసెస్ అనేది ఈజీగా చూపిస్తాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా అల్లొచ్చు పూజ బుట్ట. ఎలా కట్ చేసుకోవాలి వైర్లు అనేది పార్ట్ 1లో పెట్టాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. బుట్ట అనేది చాలా బాగుంది. ఇలా వైర్లన్నీ జాయిన్ చేసుకున్నాం కదా పార్ట్ 1లో. ఇప్పుడు పార్ట్ 2లో ఒక్కొక్క వైర్ తీసుకొని సరి సమానంలో చూసుకొని కింద వైపు నుంచి వైర్ పెట్టుకొని ఎల్లో కలర్ వైర్ వస్తుంది పై వైపున, ఇలా పెట్టుకుంటా రావాలి. ఒక్కొక్క వైర్ తీసుకుంటా నాట్ వేసుకుంటా రావాలి. చూడండి, మనకి నాట్ అనేది 3 రెడీ అయినాయి. ఇలా లైన్గా రెడీ వేసుకోవాలి. ఒక్కొక్కటి నేను మొత్తం వేసేసాను. ఇలా అన్నీ వేసుకోవాలి. మనం ఎన్ని వైర్లు కట్ చేసుకున్నామో అన్ని వైర్లు ఇలా వేసుకుంటా రావాలి నాట్ అనేది. ఇప్పుడు అన్ని నాట్లు అయిపోయినాయి. అన్ని కట్ చేసుకున్న వైర్లు అన్నీ జాయింట్ అయిపోయినాయి. ఇప్పుడు మధ్యలో వైర్ వస్తుంది కదా, వైర్ అనేది మనకి పై వైపున అప్పుడే వస్తుంది. ఆ వైర్ అనేది జాయింట్ చేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో వీడియోలో, అలానే సేమ్ ప్రాసెస్ వేసుకోవాలి. ఒక్కొక్క వైర్ తీసుకొని నాట్ వేసుకుంటా రావాలి. ఆ వైర్లు ఎన్ని కట్ చేసుకున్నామో రెండు వైర్లు తీసుకొని వేసుకుంటా రావాలి. స్టార్టింగ్లో మనకి 4 పెటల్స్ అనేవి రెడీ అవుతాయి. రౌండ్గా వేసుకోవాలి. ఇలానే చూడండి, ఒక్కొక్క వైర్ పైన వైర్ వస్తుంది. ఆ వైర్ పైన వైర్ వచ్చింది, మనం నాట్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి డైమండ్ షేప్ అనేది రెడీ అవుతుంది. ఇది వేస్తున్నది అడుగు, మధ్యలో వచ్చి ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది. ఇప్పుడు మా సైడ్లో డైమండ్ షేప్ రెడీ అవుతుంది. ఇలానే దాని మీద ఒక వైర్ వస్తుంది, వేసుకుంటా రావాలి. చూసుకోవాలి, మనకి వైర్ పైన వైర్ వస్తుంది. రాకుంటే ఆ వైర్ ఇడిచిపెట్టి ఇంకొక వైర్ తీసుకొని వేయాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, లైన్గా వస్తుంది. వైర్ అనేది గట్టిగా లాగాలి, లేకుంటే లూజ్గా వస్తుంది మనకి బుట్ట అనేది. నేను బుట్ట వీడియోస్ పెట్టాను, రౌండ్ బుట్ట. స్టార్టింగ్లో రౌండ్ బుట్ట రాని వాళ్ళకి ట్రై చేయండి. రౌండ్ బుట్ట గ్యారంటీగా వస్తుంది. రౌండ్ బుట్ట వచ్చినాక డైమండ్ షేప్ బుట్ట ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఒకేసారి డైమండ్ షేప్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. అందుకే రౌండ్ బుట్ట ట్రై చేసి డైమండ్ షేప్ బుట్ట ట్రై చేస్తే ఆ బుట్ట కూడా వస్తుంది. రౌండ్ బుట్ట చాలా ఈజీగా వస్తుంది. డైమండ్ షేప్ బుట్ట కొంచెం కష్టము. వేస్తుంటే ఇది కూడా వస్తుంది. ట్రై చేస్తే ఏదైనా వస్తుంది మనకి. పూజ బుట్టనే కాదు, పిల్లలకి లంచ్ బ్యాగు అన్ని వీడియోస్ పెట్టాను నా వీడియోలో, నా ఛానల్లో. పూజ బుట్ట, రౌండ్ బుట్ట వీడియోస్ అన్ని వీడియోస్ పెట్టాను. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను అన్నీ. నేర్చుకున్న వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. డైమండ్ షేప్ రెడీ అయింది. మనకి ఒక డైమండ్ షేప్ అయిపోయింది. ఇలానే రౌండ్గా మధ్య వైర్లు ఉంటాయి కదా, అవెల్లా వేసుకుంటా రావాలి. చూడండి 2 వేసేసాను నేను. ఇలానే ఈ సైడ్ కూడా వేసుకోవాలి.
ఇలా వస్తుంది మొత్తము రౌండ్గా. ఈ సైడ్ వేయలేదు, ఈ సైడ్ కూడా వేసేసాను. ఇలానే రౌండ్ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనకు రౌండ్గా వచ్చేంత వరకు వేసుకోవాలి. అడుగు అయిపోయింది. రన్నింగ్ వైర్ తీసుకొని మధ్యలో జాయింట్ చేసాం కదా వైర్లు అనేవి. ఎల్లో కలర్ వైర్ వచ్చింది కదా, ఆ వైర్ కాడ ఒక వైర్, ఎల్లో కలర్ వైర్ పక్కన పింక్ కలర్ వైర్ వచ్చింది కదా, ఆ వైర్కి ఈ వైర్ కొంచెం ఇలా నాట్ రావడానికి జాయింట్ చేస్తున్నాను. కొంచెం ఇలా మడిచి నాట్ వేసుకోవాలి. చూడండి యా వైపున వస్తుంది మనకి వైర్ అనేది చూసుకోవాలి. చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి వైర్ అనేది. నేను రాంగ్ వేసేసాను, అందుకే మళ్ళీ ఇప్పి మళ్ళీ వేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక వైర్ అనేది ఇలానే ఒక్కొక్క నాట్ వేసుకుంటా రావాలి. రౌండ్గా వస్తుందో లేదో చూసుకొని వేసుకుంటా రావాలి. ఎంతో అందంగా పూజా బుట్ట రెడీ అవుతుంది. రౌండ్ బుట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ వచ్చేసి పింక్ కలరు, ఎల్లో కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంది. మీకు ఏ కలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వేయాలంటే కామెంట్ చేయండి, అది కూడా వేసి చూపిస్తాను. చాలామంది నా బుట్ట వీడియోస్ చాలా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు. వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వేరే వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని, నా వీడియోస్ని అన్నీ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ నాకు కావాలి. నా వీడియోస్ని చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, పెడతాను. బుట్ట వీడియోస్ అనే కాదు, ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి కదా, చెప్పండి, అది కూడా వేసి చూపిస్తాను. ఫ్లవర్ పాటు అన్నీ నా ఛానల్లో పెట్టాను, చూడండి. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ చేయండి,
కామెంట్ చేస్తే నేను మళ్ళీ రిప్లై ఇస్తాను దానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా తీసుకోవాలి వైర్లు అని. ఎలా తీసుకోవాలి, ఎలా నాట్ వేసుకోవాలని చెప్తే కామెంట్ చెప్తే నేను కామెంట్లో మీకు చెప్తాను. ఇప్పుడు మనం మూల తిప్పుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక కామెంట్ చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామందికి నేర్చుకోవాలని కోరిక ఉంటుంది, బయటికి వెళ్ళడానికి కుదరదు వాళ్ళకి. అందుకే ఫోన్లో చూసుకొని నేర్చుకోవచ్చు చాలా ఈజీగా. ఇలానే రౌండ్గా నాట్ వేసుకుంటా రావాలి. మూల తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒక మూల తిప్పున్నాను. ఇలానే చూసుకొని వైర్ అనేది మనకి రౌండ్గా వస్తుంది. వేసుకుంటా రావాలి, నాట్ వేసుకుంటా రావాలి అంతే. ఎన్ని వైర్లు వస్తాయి పై వరకు అని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడుకి ఒక లైన్ అనేది వేస్తున్నాను రౌండ్గా. ఇలానే వేసుకుంటా రావాలి. నెక్స్ట్ వీడియోలో రౌండ్గా ఎన్ని లైన్లు వేసాను, డైమండ్ షేప్ ఎలా రెడీ అవుతుందని చూపిస్తాను. అన్ని మూలలు తిప్పుకున్నాను, రౌండ్గా అయిపోయింది వేయడము. ఇంకా 3-4 నాట్లు ఉన్నాయి అంతే. చూడండి, ఇలా మూల తిరుగుతుంది. ఎలా తిరుగుతుందో చూడండి. వైర్ అనేది గట్టిగా పట్టుకోవాలి, వేళ్ళతో పట్టుకొని గట్టిగా లాగాలి అంతే. బుట్ట దేనికైనా అవసరం పడుతుంది మనకి. కూరగాయలు తేవడానికి, పిల్లల లంచ్ బ్యాగ్ కోసము, దేనికైనా అవసరం ఉంటుంది మనకి, తప్పకుండా అవసరం ఉంటుంది. అందుకే బుట్ట వీడియోస్ కానీ చూడండి. రాకుంటే చెప్పండి, మళ్ళీ చూపిస్తాను ఎలా తీసుకోవాలి వైర్లు అనేవి. చిన్న బుట్ట కాడ నుంచి పెట్టాను. ఒక కట్ట అయితే సరిపోతుంది చిన్న బుట్టకి. ఈజీగా అల్లుకోవచ్చు. ట్రై చేయాలి, ట్రై చేస్తే వస్తుంది. ఈ వైర్తో ఎవరైనా అల్లొచ్చు. ఇంకొక వైర్ ఉంటుంది కదా, అది గట్టిగా ఉంటుంది వైర్ అనేది. ఆ వైరు మళ్ళా దానికి అది వస్తుంది కదా, అది తీసుకొని వేయాలంటే అస్సలు వేయలేము. ఇదైతే చాలా ఈజీగా ఎవరైనా, చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా అల్లొచ్చు. అది వైర్తో గట్టిగా పట్టుకోవాలి. వైర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఇదైతే మెత్తగా ఉంటుంది. వైర్ అనేది చాలా ఈజీగా ప్రాసెస్ ఉంటుంది. ఎన్ని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి ఒకటి తెలిస్తే ఈజీగా అల్లొచ్చు. నా ఛానల్ని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.